హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఉదయాన్నే అమర్కి డ్యూటీకి టైం అవుతూ ఉండడంతో హడావుడిగా ఆఫీస్కి వెళ్ళిపోతాడు. అమర్ వెళ్ళిన తర్వాత మిస్సమ్మ గురించి ఈరోజు ఎలాగైనా సరే అమర్తో మాట్లాడాలని చెప్పి మనోహరి కూడా అమర్ వెనకాలే ఆఫీస్కి వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మనోహరి అమర్తో, అమర్ నువ్వు త్వరగా మిస్సమ్మ విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు అమర్, నేను ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది మిస్సమ్మ గురించి కాదు మనోహరి, నా కుటుంబం గురించి. నా కుటుంబం ఈరోజు ఈ స్థితికి రావడానికి కారణమైంది ఎవరో నేను కనిపెట్టాలి అని చెప్పి అమర్ అంటూ ఉంటే మనోహరి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అసలు అమర్ ఏంటి ఈరోజు ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి మనోహరి టెన్షన్ పడుతూ ఉంటే, అప్పుడే రాథోడ్ ఒక పెన్ డ్రైవ్, ల్యాప్టాప్ తీసుకొచ్చి అమర్కి ఇస్తాడు. అమర్ ఆ పెన్ డ్రైవ్ని కనెక్ట్ చేసి అందులో ఉన్న హాస్పిటల్ సీసీటీవీ ఫుటేజ్ని చూస్తూ ఉంటాడు. ఆ సీసీటీవీ ఫుటేజ్లో మనోహరి హాస్పిటల్కి రావడం అదంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. మనోహరి హాస్పిటల్కి వచ్చి వెళ్ళడాన్ని సీసీటీవీ ఫుటేజ్లో చూసిన అమర్ కోపంగా మనోహరి వైపు చూస్తూ ఉంటే మనోహరి మరింత టెన్షన్ పడిపోతూ ఉంటుంది. సరస్వతి మేడం విషయంలో బాగా తప్పలేదని అమర్ తెలుసుకుంటాడా? ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.